మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సోషల్ మీడియాలో హైలైట్ అవ్వడానికి, లైక్స్ రావడానికి రీల్స్ చేస్తున్న యువత రీల్స్ పిచ్చితో తమ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. తాజాగా ఇద్దరు యువకులు రీల్స్ చేస్తూ ప్రమాదానికి గురవడంతో ఒక యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. హైత్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పెద్ద అంబర్పేట్ సమీపంలో ఉన్న జాతీయ రహదారిపై ఈ ఘటన చోటు చేసుకుంది. వర్షంలో కేటీఎం బైక్ పై ఇద్దరు యువకులు స్టంట్లు చేస్తూ రీల్స్ చేస్తుండగా బైక్ అదుపు తప్పింది. దీంతో శివ అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. డ్రైవింగ్ చేస్తున్న యువకుడికి తీవ్ర గాయాలవగా స్థానికులు ఆసుపత్రికి తరలించారు. విజయవాడ జాతీయ రహదారి పనులు కొనసాగుతుండటంతో ఒక లైన్ మరమ్మతుల కోసం రోడ్లు వేసి వదిలివేశారు. ఆ రోడ్లపైనే యువకులు బైక్లు అతివేగంగా నడపడం, రీల్స్ కోసం స్టంట్లు చేయడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనపై మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, చెప్పండి, బైక్ పై స్టంట్ చేస్తున్న మరొక యువకుడి పరిస్థితి ప్రెజెంట్ ఎలా ఉంది? అలాగే ఈ ఘటనపై పోలీసులు ఏమంటున్నారు సురేష్? నిన్న సాయంత్రం వర్షం పడుతున్న సమయంలోనే అంబర్పేట్ ఏదైతే హైట్నగర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ పరిధిలో ఉండే అంబర్పేట్ వద్ద బైక్ పై స్టంట్లు చేస్తూ యువకులు వాటిని రీల్స్ లో అప్లోడ్ చేసుకునేందుకు కొంతమంది ఒక 6 నుంచి 10 మంది యువకులు బైక్లపై వెళ్లి అక్కడ స్టంట్స్ చేస్తున్నారు. అదేవిధంగా శివ మరొక అతని స్నేహితుడు ఇద్దరు కలిసి కేటీఎం బైక్ పైన స్టంట్లు చేస్తూ ఆ వీడియోనంతా కూడా మరో బైక్ పై ఉన్న వారంతా రికార్డ్ చేస్తున్న తరుణంలోనే ఒకసారిగా రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రోడ్డు ప్రమాదంలో ఇద్దరు తీవ్ర గాయాలయ్యాయి. శివని హాస్పిటల్ కి తరలిస్తున్న క్రమంలో శివ అక్కడికక్కడ మృతి చెందడం జరిగింది. మరో వ్యక్తి తీవ్ర గాయాలయ్యాయి. అతన్ని స్థానికంగా ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం అతని పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది. అయితే అల్లారు ముద్దుగా పెంచుకున్న కొడుకు చనిపోవడంతో ఆ తల్లి అక్కడ ఉన్న రోధిస్తూ ఈ బైక్ ప్రమాదంలో తన కొడుకు చనిపోవడం పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే నిన్న వర్షం పడుతూ ఉంది. వర్షంలో ఇలాంటి ప్రమాదకరమైన స్టంట్స్ యువత ఇలా చేయకూడదని అనేక సార్లు పోలీసులు అవగాహన కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ కూడా కొంతమంది ఖరీదైన బైకులు కొనుగోలు చేసి ఆ బైక్లపై స్టంట్స్ చేసి ఆ స్టంట్స్ ని ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లో ఇలాంటి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి లైక్ల కోసం ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి స్టంట్స్ ఎవరు కూడా చెయ్యొద్దు అని చెప్పేసి పోలీసులు చెప్తున్నప్పటికీ కూడా నగర శివారు ప్రాంతం, ఇది ఔటర్ రింగ్ రోడ్ కి కొద్ది దగ్గరలో ఉంటుంది. అక్కడ విజయవాడకు సంబంధించిన రోడ్డు పనులు కూడా జరుగుతున్నాయి. సర్వీస్ రోడ్ తో పాటు హైవే రోడ్లు పనులు జరుగుతున్నాయి. అక్కడ ఖాళీగా ఉన్న ప్లేస్ లో అత్యంత వేగంగా వెళ్లి ఈ ప్రమాదానికి గురైనట్టు గుర్తించారు. ఈ ప్రమాదం పైన హైట్నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరో స్నేహితులు కూడా వారు ఎవరైతే ఈ వీడియో తీసిన వారందరికీ కూడా కౌన్సిలింగ్ ఇచ్చారు. ఇలాంటి స్టంట్స్ చేయకూడదు అని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. అయినప్పటికీ కూడా కొంతమంది యువకులు ఇలా వీకెండ్ సమయాల్లో ఎక్కువగా వెళ్లి స్టంట్లు చేస్తున్నారు. అలాంటి వారి పట్ల కేసులు నమోదు చేస్తామని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. ఇప్పుడైతే శివ చనిపోవడంతో వాళ్ళ కుటుంబంలో విషాదం నెలకొంది. ఇలాంటి ప్రమాదాల బారిన యువత పడి ప్రాణాలు కోల్పోవడంతో తల్లిదండ్రులకి తీవ్ర ఆవేదన మిగులుతుందని చెప్పేసి కూడా అక్కడ ఉన్న స్థానికులు చెప్తున్నారు. యువకులకి ఖరీదైన బైకులు కొనివ్వద్దు, ఎందుకంటే ఇలాంటి బైకులు స్టంట్లు చేస్తూ ప్రాణాలు కోల్పోతున్నారు. గతంలో కూడా అనేక ప్రమాదాలు ఇలాంటివి జరిగాయని చెప్పేసి కూడా స్థానికులు చెప్తున్నారు. పోలీసులు కూడా నిఘా ఉంచాలి, ఇలాంటి స్టంట్లు చేసే యువత పైన కఠినంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా వాహనదారులు చెప్తున్నారు. థ్యాంక్ యూ సురేష్.